తిరుపతిలో రేపటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. అందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సభా వేదిక ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఎంతమంది ప్రతినిధులు హాజరవుతున్నారు, సభా వేదిక మీద ఎవరెవరు ఉంటారు, మహానాడుకు హాజరయ్యే వారికి రవాణా, భోజనం, ఇతర వస్తువుల వంటి అంశాలను పరిశీలించారు. ఏర్పాట్లు ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయని అభినందించారు లోకేష్. మహానాడుకు వచ్చే నేతలు, కార్యకర్తలకు అదిరిపోయే వంటకాలను వడ్డించనున్నారు. మహానాడు ప్రాంగణంలో ఘుమఘుమలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరిన్ని విశేషాలు ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే మహానాడు కార్యక్రమంలో కార్యకర్తలకు సంతృప్తికరమైన భోజనం కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి మహానాడులోనూ అద్భుతమైన వంటలతో వచ్చిన ప్రతి ప్రతినిధి సంతృప్తిగా భోజనం చేసి వెళ్లాలన్నది గత పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు వరకు కార్యకర్తల విషయంలో మాత్రం ఏమాత్రం వెనుదీయకుండా షడ్రుచులతో వంటలు తయారు చేసి వారికి భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. తిరుపతిలో గతంలో 2 మహానాడులు జరిగాయి, 2003, 2007లో. ఆ సమయంలో కూడా మంచి భోజనాలను అందించిన నిర్వాహకులు ప్రస్తుతం కూడా అదే విధిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ వంటల విభాగానికి సంబంధించి ఎంపీ మాగంటి బాబుతో పాటు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అదేవిధంగా తంబలపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఈ వ్యవహారాలు నడుపుతున్నారు. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమంలోనైనా ముందుండి భోజనాలు వ్యవహారాలు చూసుకునే మోహన్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపటి నుంచి ప్రారంభమయ్యే మహానాడుకి ఎటువంటి వంటలను ఏర్పాటు చేయబోతున్నారు? రేపు ఏ రకాల వంటకాలు మెనూలో ఉన్నాయి? ఈరోజు ఇక్కడ పనిచేసే వర్కర్లకి, పోలీసు వారికి ట్రయల్ రన్ అనే ఉద్దేశంతో ఈరోజు తయారు చేస్తున్నాము. టోటల్గా 3 ప్రాంతాలకు చెందిన రాయలసీమ వంటకాలు అనుకుంటున్నాము, సర్కారు వంటకాలు, తెలంగాణ వంటకాలు. అదేవిధంగా మన పక్కనే జాతీయ పార్టీ కాబట్టి మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటకకి సంబంధించిన వంటకాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమ అనే లోపల సంగటి, చింతాకు, శనగింజల చట్నీతో రాయలసీమ రుచులు. సర్కార్లో పాల తాలికలు అనే ఒక స్వీట్ ఉంటుంది. అది నందమూరి తారక రామారావు గారికి చాలా ఇష్టమైంది. ఆయన దగ్గర 1.5 కిలో తినేవాడు నందమూరి తారక రావు. ఆయనకు చాలా ప్రీతిపాత్రమైంది. అది 28వ తారీఖు చేయాలనేది ఒక ఆలోచన. అదేవిధంగా ఒకరోజు తెలంగాణకు సంబంధించి, తమిళనాడు, కర్ణాటకకు సంబంధించిన సాంబార్లు, బిస్మిల్లా బాతులు కూడా తయారు చేయాలని ఉంది. ఎట్లయినా కూడా 30,000 మంది మహానాడుకు హాజరవుతారు కాబట్టి వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచి రుచికరమైన భోజనాలు వండించేదానికి విజయవాడ నుండి వంట వాళ్ళని పిలిపించి మేము దగ్గరుండి వాటి రుచులు చూసి పంపిస్తున్నాము. దీనికి మెయిన్గా మాగంటి బాబు గారు, వేలూరు ఎంపీ, అదేవిధంగా గల్లా అరుణకుమారి ఎక్స్ మినిస్టర్, తిరుపతి నుండి మందల మోహన్ రావు అనే నేను, చిత్తూరు మేనకా హోటల్ ప్రొపరైటర్, బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు గారు, ఆయనకి కూడా హోటల్ ఫీల్డ్లో 50 సంవత్సరాల అనుభవం ఉంది. మేమంతా కూడా దగ్గరుండి వీటిని చేసి పంపిస్తున్నాము. ప్రతి మహానాడికి కిచెన్లో ఇన్ఛార్జిగా నేను ఉంటున్నాను. ఈసారి కూడా ఎక్కడ అసౌకర్యాలు లేకుండా ఎన్ని వేల మంది వచ్చినా కూడా చేసేదానికి మీరందరూ కూడా చూస్తున్నారు. వంటలు దగ్గర 30 పెద్ద స్టవ్లు పెట్టి 500 మంది వర్కర్లతో భోజనం ఏర్పాటు చేస్తారు. మీరు చెప్పండి, రేపు మెనూ ఏమన్నా? రేపు వచ్చి సాయంత్రం రేపు వచ్చి సాయంకాలం ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు ట్రైల్గా వచ్చి ట్రైల్ భోజనాలు పెట్టింటాము.
రైలు భోజనాల్లో ఒక 3000 నుంచి 5000 మందికి భోజనం ఉంటుంది. అందరికీ కామన్గానే ఒకే చోట అందరికీ భోజనాలు పెడుతున్నాం. అంటే ఇప్పుడు భోజనం తినడానికి ఏర్పాటు చేసిన హాల్స్ 2 ఉన్నాయి, కానీ అవి చాలా చిన్నవిగా ఉన్నాయి. అది మీరు ఇంతమంది 30 మందికి వీలవుతుందా? అదే విఐపీస్కి సపరేట్గా ఇక్కడ చేస్తున్నాం. అది దగ్గర ఒక 5000 మందికి ఇక్కడ వచ్చేస్తుంది. మిగతా వాళ్ళకంతా అక్కడ చేసుకుంటాం. ఒకసారి అక్కడ 4000 మంది భోంచేయచ్చు. అది మాదిరి 4 ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా వస్తాం కదా, వచ్చి తీసుకుంటే ఆ మాదిరి మా వాలంటీర్లు కొంత బయట ఉంటారు. వచ్చే వాళ్ళతో భోంచేసి వాళ్ళందరినీ పంపించి మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి అందరికీ సౌకర్యంగా భోజనం పెట్టి పంపిస్తాం. దానికేం ప్రాబ్లం లేదు. పార్టీ సమావేశం మహానాడుకు వచ్చే ప్రతి ఒక్క కార్యకర్త సంతృప్తి పడే విధంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం విజయవాడ నుంచి తెచ్చిన వంటలు రెడీ చేస్తున్నారని మొదటి రోజు ఈరోజు ట్రయల్ రన్గా ఏర్పాటు చేసి రేపటి నుంచి వంట కార్యక్రమాలు రేపటి వంటకి ఈరోజు సాయంత్రం మెనూ విడుదల చేస్తామని నిర్వాహకులు అంటున్నారు. మరోవైపు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా భోజనం వచ్చిన ప్రతి ఒక్క ప్రతినిధి భోంచేసి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంతకుముందే నారా లోకేష్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకు కార్యకర్తలకు ఒక పండగ. ఈ కుటుంబ సభ్యులుగా ఉండే ఈ పండుగలో ప్రతి ఒక్కరు సంతృప్తికరంగా భోజనం చేస్తే వెళ్లాలనే తమ నాయకుడి అభిమతానికి అనుగుణంగానే ఇక్కడ పార్టీ నాయకులతో పాటు నిర్వాహకులు నడుచుకుంటున్నారు. కెమెరా పర్సన్ తులసిరామ్తో దామోదర్, NTV, తిరుపతి.